ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గడిచినటువంటి రాత్రి అంతను కూడా మీ కృప, మీ కాపుదల, మీ కంచె మాకును మా కుటుంబానికి దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ బిడ్డలమైన మమ్మల్ని మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో ఈ విధంగా నూతనమైనటువంటి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే కోట్ల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని 1 పేతురు 4:7 ద్వారా సెలవిస్తున్న దేవా వందనాలు. అవునయ్యా, కొన్నిసార్లు ఈ లోక పరిస్థితులను చూసి ప్రార్థన చేసే వ్యక్తులముగా ఉండడం లేదు నాయన. అయా, మా బుద్ధి చెడిపోయినదిగా ఉండి మీకు మొరపెట్టలేని స్థితిలో ఉన్నాము నాయన. తండ్రి, ఉదయకాలంలో మాకు సెలవిస్తున్నారు తండ్రి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలి అని. అయా, నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉండాలని, విసుకక ప్రార్థన చేస్తూనే ఉండాలని తెలియజేస్తున్నారు. దాని ద్వారా మేము అనేకమైన గొప్ప కార్యాలు చూడగలమని సెలవిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలాన్ని లేవగానే ఎంతమంది బిడ్డలైతే తమ యొక్క రోజుని ఈ ప్రార్థనతో ప్రారంభిస్తున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. ఏ అవసరత ఉన్నదో, ఎటువంటి అక్కరతలో బిడ్డలున్నారో, ఎటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారో, ఏ ప్రణాళికలు ఈరోజు వారు కలిగి ఉన్నారో, అన్ని విషయాల్లో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, సమస్త విధములైన పనులలో ప్రతి ఒక్కరిని దీవించండి. వారి యొక్క పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును తొలగించండి. ఆగిపోయున్న పనులు కూడా మరలా నూతన పరచబడుటకు సహాయము దయచేయండి. అయా, ఈరోజే క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, శుభకార్యాలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన. ఈ రోజున తండ్రి, మాది కాదు అని గుర్తెరిగి మీ కొరకు జీవించే హృదయాన్ని మాకు దయచేయండి. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. మా మాటలు, మా ప్రణాళికలు, మేము చేస్తున్న కార్యాలు అన్నీ మీ నామానికి మహిమ తెచ్చే విధంగా సహాయము దయచేయండి. ఆయన, ఈ లోకమాయలు ఎవరు పడిపోకుండా వాక్య జ్ఞానము కలిగి, వివేచన కలిగి, అయా అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా క్షేమముగా ఈ లోకంలో సంచరించే భాగ్యం దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఏ అపాయం, ఏ ప్రమాదం వారి దగ్గరకు రాకుండా కాపాడండి. అదే విధముగా ఈ రోజున తండ్రి, అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. ఎవరు ఆకలి బాధలు లేకుండా కావలసిన భోజనం అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులు ఎవ్వరికి లేకుండా సమృద్ధిలోకి నడిపించండి నాయన. తండ్రి, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, వారిని ఏ దుష్టుడు తాకకుండా మీ కంచె దయచేయండి ప్రభువా. కాపుదల దయచేయండి. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి వెళుతున్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. మంచి జ్ఞానం, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. ప్రాముఖ్యముగా హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ అన్నిటినీ మీ స్వాధీనపరుచుకొనమని అయా బ్రతిమాలుకుంటున్నాము.
ఈ రోజున మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపా సహాయం మా అందరికీ దయచేయండి తండ్రి. అయా, ప్రశాంతంగా, సమాధానంగా, నెమ్మదికరంగా ఈ ఉదయాన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రారంభించే కృప దయచేయమని, అయా మీ యొక్క కృపను బట్టి బర్త్డే యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. మేము కొందరికైనా మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.